రవీంద్ర భారతిలో ఆర్తన షార్ట్ ఫిలిం ఘనంగా నిర్వహించారు. చరణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటే మంచి మంచి షార్ట్ ఫిల్మ్లు విద్యార్థులు చెడిపోకుండా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవటానికి ఈ షార్ట్ ఫిల్మ్ ఉంటుందని, మాదక ద్రవ్యాల వైపు మరలకుండా మంచిగా చదువుకొని వాళ్ళ యొక్క జీవితాలు సక్సెస్ సాధించడానికి ఈ సినిమా నిర్మించామని చరణ్ మీడియా సమావేశంలో తెలిపారు. నువ్వు ఈ మహాకార్యంలో విఫలమయ్యావు. నువ్వు విఫలమైనందుకు గాను నువ్వు నీ తర్వాత పుట్టబోయే తరాలు కూడా ఈ శాపం అనుభవించక తప్పదు. తాత ఏదైనా ఖర్చు తాత, బోర్ కొడుతుంది. కథ ఎలాంటి కథ చెప్పమంటావా? ఎవరితో చెప్పని కథ ఒకటి చెప్తాను. అందరికి నమస్కారం. నా పేరు చరణ్. నేను ఆర్తన అనే ఒక షార్ట్ ఫిల్మ్ కి డైరెక్టర్. మెయిన్ లీడ్ కూడా నేను. సో ఆర్తన అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్. వి కెన్ ఆల్సో టెల్ దట్ ఇస్ సైకలాజికల్ థ్రిల్లర్. బేసిక్ గా ఒక మెయిన్ లీడ్ మన ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అనేది చచ్చిపోతారు. సో వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోయిన తర్వాత వీడి లైఫ్ ఏంటి, వీడు వాళ్ళ పేరెంట్స్ అంటే వీడికి పంచ ప్రాణాలు. అట్లాంటి ఒక ఫ్యామిలీ కోల్పోయిన తర్వాత వీడి లైఫ్ ఎలా మారిపోతుంది, ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో మనం మైథలాజికల్ టచ్ ఇచ్చినాం. సో ఒక ఇంట్రోగింగ్ ఫిల్మ్ లాగా ఉండబోతుంది. నేను ఇప్పటివరకు 10 years నుంచి షార్ట్ ఫిల్మ్ తీయడం స్టార్ట్ చేసినాను. కాకపోతే ఇది అఫీషియల్ ఒక ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్ ఇదే ఫస్ట్ టైం, ఒక మంచి బడ్జెట్ తోటి. సో ప్లీజ్ సపోర్ట్. మీ యొక్క షార్ట్ ఫిల్మ్ వల్ల ప్రజల్లో ఏ విధంగా మార్పు ఏమన్నా ఉంటుందా? దాని వల్ల ప్రజలు మార్పు అంటే ఒక సోషల్ మెసేజ్ లాగా ఏది తీసుకోలేదు. కాకపోతే మీరు డ్రగ్స్ వల్ల ఏ రకంగా మానసికంగా ఏ రకంగా ఇబ్బంది పడతారు అనేది సమాజంలో మార్పు గురించి. సమాజంలో మార్పు కాకపోయినా ఇప్పుడు డ్రగ్స్ అనేది చాలా మంది తీసుకుంటారు స్టూడెంట్స్. సో ఆ డ్రగ్స్ వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళకి బ్రేకప్ కావచ్చు, ఇలాగా ఫ్యామిలీ కోల్పోయి ఉండొచ్చు. ఆ రీజన్స్ వల్ల డ్రగ్స్ తీసుకున్నప్పుడు దాని వల్ల మనం సైకలాజికల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అంటే ఇందాక చెప్పినట్టు 10 years నుంచి షార్ట్ ఫిల్మ్ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే. ఒక బడ్జెట్ పెట్టి ఒక ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్ అనేది ఇదే ఫస్ట్. ప్రొడ్యూసర్ అనేది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్. సో మా ఫ్యామిలీ, మా డాడీ, మా తాత, సో మేమే ప్రొడ్యూస్ చేసుకున్న ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇది. బడ్జెట్ వచ్చేసి ఒక 1.5 అబోనే అయింది బడ్జెట్. 1.5. సో అది ఒక రకంగా మా డాడీ వల్ల ఇక్కడ ఉన్నాను. చిన్నప్పుడు ఎందుకు అనిపించిందో తెలియదు. మా డాడీకి ఒకసారి పిలిచి ఒక వీడియో చూపించింది. అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం లేకుండా ఒక ఫేస్బుక్ వీడియోలో చూపించినప్పుడు 15 years ఒక పిల్లాడు కంపెనీ పెట్టిండు, ఇట్లాంటి వీడియోస్ అన్ని చూపించాడు. ఒక 2-3 months తర్వాత నేను అలాంటి వీడియోస్ చూడడం స్టార్ట్ చేసిన. అట్లాంటి చూసిన తర్వాత ఏదో తెలియని ఒక కసి అనేది స్టార్ట్ అయింది. సో రకరకాలుగా అనేది స్టార్ట్ చేసిన. ఇట్లా ఒక చిన్న యాప్ క్రియేట్ చేయడం కానీ, ఒక గేమ్ క్రియేట్ చేయడం కానీ, ఆ భాగంలోనే ఒక సినిమా అనేది నాకు పరిచయం అయింది. అప్పుడు 10 years ఉండే. నేను 10 years ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఆబ్వియస్ గా కొంచెం క్రింజ్ ఉండొచ్చు, కానీ అవి తీయడం వల్లనే నేను ఇక్కడ ఉన్నా. సో 29 minutes. 29 minutes. Who is the heroine? She's there? హీరోయిన్ ఒక ఫీమేల్ క్యారెక్టర్ లేని షార్ట్ ఫిల్మ్. ఒక క్యారెక్టర్ బేస్డ్ షార్ట్ ఫిల్మ్. కంప్లీట్ గా ఒక క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటుంది. ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే.